హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా మంది సీరియల్ ఆర్టిస్టులే ఉన్నారు. సినిమాల నుంచి వెళ్ళిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో సోనియా ఆకుల ఒకరు. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా చేసి పాపులర్ అయింది సోనియా. ఇక 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది ఆ జీవితో కలిసి కరోనా వైరస్ అనే సినిమా కూడా చేసింది. ఇక ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు కూడా రామ్ గోపాల్ వర్మనే దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా హౌస్లో దడదడలాడిస్తుంది. అంతేకాదు నిఖిల్తో ప్రేమ వ్యవహారం కూడా మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందు చాలా ఇంటర్వ్యూస్లో పాల్గొంది. అలాగే ఈ అమ్మడు కరోనా సమయంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించాలంటే చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారు అని తెలిపింది సోనియా. ఇక ఆర్జీవి అంటే చాలా మంది ఆలోచిస్తారు, ఎందుకంటే ఆయన సినిమాలు బోల్డ్గా ఉంటాయి. కరోనా వైరస్ టైంలో ఆర్జీవి ఇలా ఫ్యామిలీ తరహా చిత్రం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయానంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమెను ఒకసారి ఇంటికి రమ్మన్నారంట ఆర్జీవి. దాంతో సోనియాకు చాలా డౌట్స్ మైండ్లో రన్ అయ్యాయట. మోసం చేయడానికా లేదా అసభ్యంగా ప్రవర్తించడానికా అనే డౌట్స్ తనకు వచ్చాయని సోనియా తెలిపింది. కానీ తాను భయపడినట్లు ఏమీ జరగలేదని చెప్పి నవ్వేసింది సోనియా. ఇదంతా రామ్ గోపాల్ వర్మ ముందే సోనియా మాట్లాడింది. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక ఇప్పుడు సోనియా బిగ్ బాస్ హౌస్లో సందడి చేస్తుండడంతో ఆమెకు సంబంధించిన చాలా విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.